సంపన్నుడైన దేవుని కృపా సువార్త, కరుణ సంపన్నుడైన దేవుని కృపా సువార్త, విడుదల వార్త, రక్షణ వార్త, సమాధాన సువార్త, ఇది సిలువ సువార్త, కృపా సువార్త, కృపా సువార్త, కృపా సువార్త, కృపా సువార్త. క్రీస్తునందు ప్రేమైన కృపా సువార్త ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు. కృపా సువార్త అను ఈ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చుటకు మేమెంతో సంతోషిస్తున్నాము. అనేకుల జీవితాలకు దీవెనకరంగా ఉండులాగున ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు వచ్చి ఉన్నాము. రెవరెండ్ డాక్టర్ జాన్ ప్రభాకర్ గారు దైవర్తమానం అందించెదరు. కృపా సువార్త. ప్రియ మిత్రులారా, మరొక పర్యాయం మీ ఎదుటకు దేవుని వర్తమానంతో వచ్చుట మాకెంతో సంతోషాన్ని ఇచ్చు ఉన్నది. మీరు క్షేమం అని నమ్ముచూ ఉన్నాం. అంతేకాదు ఈ కార్యక్రమాలని మీలో కొందరు క్రమంగా చూస్తున్నారు. దాన్ని బట్టి కూడా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం. మీ కార్యక్రమాలను మేము రూపుదిద్దటంలో దేవుని వాక్యాన్ని ఒకసారి విశదపరచడం, ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఎక్స్పోజిషన్ ఆర్ ఎక్సజీసిస్, ఈ మాటలు ఏది వాడుకున్నా కూడా వివరించడానికి ప్రయారిటీ ఇస్తున్నాం. కారణాన మరి ఎవరైనాను దీని నుండి ప్రయోజనం పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఇఫ్ యూ టార్గెట్ ఏ పర్టికులర్ ఆడియన్స్, ఒక ప్రత్యేకమైన గుంపు కొరకు మేము దీన్ని సిద్ధపరిచి ఆ గుంపుకు సంబంధించిన విషయాలే చర్చిస్తే అది మేము చెప్పలేము అది వారికి వర్తిస్తుందో ప్రయోజనం అవుతుందో లేదో అని. కేవలం దేవుని వాక్యాన్ని వివరించడం ద్వారా ఎనీబడి కెన్ రిలేట్. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైనా కూడా తమ జీవితానికి అన్వయించుకొని మేలు పొందడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడనే ఒక గొప్ప నమ్మికతో ఈ కార్యక్రమాలని రూపుదిద్దుతున్నాం. కృపా సువార్త అనే శీర్షికతో మీ ముందుకు తీసుకొస్తున్నాం. అనుపర్తి జాన్ ప్రభాకర్ అంటే నా పేరుతో ఛానల్ స్టార్ట్ చేసి ఉన్నాం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దాని ప్రక్కన బెల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎప్పుడైనా మేము ఒక నూతనమైన ప్రోగ్రాం అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు మరి ఆశీర్వదింపబడవచ్చు ఆ కార్యక్రమాలని చూడాలి. రెండవది, ఈ కార్యక్రమాలని మేము సిద్ధపరుస్తూ ఉన్నాం. అంటే షూట్ చేసి ఎడిట్ చేసి మీరు మీ కంటికి అప్పీలింగ్గాను, ద ఆడియో సెట్టింగ్ ఆల్సో అది మీ క్లారిటీ ఉండేటట్లు మేము తగు జాగ్రత్తలు మరియు సాంకేతిక సహాయం తీసుకుని మీ వద్దకు తీసుకొస్తున్నాం. ఇట్ ఇన్వాల్వ్స్ సమ్ స్ట్రెయిన్, వర్క్ అండ్ ఇన్వెస్ట్మెంట్. మీరు దయచేసి మరి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. సో దట్ ఇట్ మే బి బెనిఫిటింగ్ మెనీ, అనేకులు దీని ద్వారా మేలు పొందడానికి వీలుగా దేవుడు ఈ కార్యక్రమాలు ఆశీర్వదించలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. నేటి దినం మరి వాక్య ధ్యానం నిమిత్తము పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు గల వాక్య భాగాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాదు. నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవాన్నే కానీ, చెవిటివానినే కానీ, దృష్టి గలవాన్నే కానీ, గ్రుడ్డివానినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవా అయిన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవేం పలుకోవాల్సినది నీకు బోధించేదనని అతనితో చెప్పాను. అందుకు అతడు, అయ్యో ప్రభువా,
నీవు పంపదలించిన వారినే పంపుమనగా ఆయన మోషే మీద కోప్పడి, లేవీయుడగు నీ అన్నయ్యైన అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యుండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడను. అతడే నీకు నోరుగా ఉండును. నువ్వు అతనికి దేవుడిగా ఉందువు. ఈ కర్రను చేతపట్టుకొని దానితో ఆ సూచక్రియలు చేయవలనని చెప్పాను. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, మాతో మాట్లాడుము. మా జీవిత విషయములను మాకు బోధించుము. మీ ప్రకారం మేము జీవించి మేము ధన్యులమగుటకు కృపచూపమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ వినపములను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఈ సంభాషణ నేను చదివిన వాక్య భాగములో జరిగిన సంభాషణ దేవునికిని మోషేకును మధ్యలో జరిగిన సంభాషణగా మనం చూడవచ్చు. దేవుడు మోషేను ఎంపిక చేసుకున్నాడు. తన పరిచర్య, ఈ పరిచర్య స్వభావం ఏంటంటే ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను వారిని తీసుకొని స్వతంత్ర రాజ్యం వాగ్దాన భూమి వైపు వారికి ప్రయాణం చేయించడం. ఇది ఉన్నటువంటి బాధ్యత, పెద్ద బాధ్యత. మోషేకు ఈ విషయము తెలియజేయడం జరిగినది. మోషేకు ఈ విషయం తెలియజేయబడిన తరువాత ఆయనలో ఉన్న లిమిటేషన్స్, పని చాలా పెద్దది. ఒక జనాంగమును, ఐగుప్తులో బాగా స్థిరపడిన జనాంగమును ఆయన తీసుకొని వాగ్దాన భూమి వైపు వెళ్ళాలి, ప్రయాణం చేయాలి, వీళ్ళని బయటికి తేవాలి. ఫరో యొక్క గట్టి కర్కశమైనటువంటి హస్తముల నుండి విడిపించి వారిని బయటికి తీసుకువెళ్ళాలి, వాగ్దాన భూమికి తీసుకువెళ్ళాలి. పెద్ద బాధ్యత. మోషే ఎక్కడో మందలు కాసుకుంటూ ఉన్నాడు మామ దగ్గర. ఇంకెందుకబ్బా ఈ బాధ అనుకున్నాడు. హీ వాజ్ వెరీ రిలక్టెంట్ టు యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ. అప్పుడు దేవుడు ఆయనతో, హీ వాజ్ పర్స్యూయింగ్ హిమ్, ట్రయింగ్ టు కన్విన్సింగ్ హిమ్. దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడు అని అంటే ఎవరినైనా కూడా మనలను ఆయన శక్తివంతులనుగా చేయను. హీ విల్ ఎంపవర్ యూ అండ్ మీ. మన శక్తితో అయిపోయేటువంటిది కాదు. నేను ఒక సంఘంలో పనిచేస్తున్నప్పుడు కొందరు అపోజిషన్, అంటే అక్కడున్న వాళ్ళకే ఒకళ్ళతో ఒకళ్ళు అపోజిషన్ ఉన్నవాళ్ళు, ఈ పాస్టర్ గారిని ఈ వర్గం తీసుకొచ్చారు, మనం ఈ పాస్టర్ గారిని పంపివేద్దాం. ఏదో ఉంటుంది ఒక రకమైన అసూయకు, శత్రుత్వానికి. ప్రతి వారం డిస్టర్బ్ చేయాలని ఆరాధనలో బయట పన్నాగం వేసుకుని అక్కడొకళ్ళు కూర్చునేవాళ్ళు. ఆరాధన అయిపోయి, ఆశీర్వాదం అయిపోయి ప్రజలు వెళ్ళేదాకా దే కుడ్ నాట్ ఇంప్లిమెంట్. ఎవ్రీ సండే దే యూజ్ టు కమ్ విత్ ఏ స్ట్రాటజీ టు డిస్టర్బ్ ద వర్షిప్ అండ్ టు ఇన్సల్ట్ ద పాస్టర్, బట్ దే కుడ్ నాట్ డూ. నేను ఆలోచించాను, ఏంటి ఏమైంది, వీళ్ళు బలవంతులు కదా అంటే, నేను బలవంతుడు కాదు, నన్ను తీసుకువెళ్ళినటువంటి దేవుడు బలవంతుడు. ఆయనే ఆ ప్రొటెక్షన్ కానీ, కావాల్సిన సామర్థ్యాన్ని కానీ, సమయస్ఫూర్తిని కానీ, ఎవ్రీథింగ్ గాడ్ విల్ ప్రొవైడ్. ఇది పరిచర్యలో ఉండేటువంటి ఒక రహస్యం. ఇఫ్ గాడ్ అసైన్స్ యూ సంథింగ్, హీ విల్ ఎక్విప్ యూ విత్ నెససరీ స్కిల్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మోషే మనం గమనించినట్లయితే
సాకుల లిస్టు వరుసగా చూడవచ్చు. మనం 3వ అధ్యాయంలో నిర్గమకాండం 11వ వచనంలో ఈ మాట చెప్పినప్పుడు, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు నేను ఎంతటి వాడను, ఏంటి నా కెపాసిటీ ఏంటి, ఎంతటి వాడినయ్యా, నాకేంది ఈ పని పెడుతున్నావు అంటే ఇక నన్ను వదిలేసేయి బాబు అన్నట్లు లెక్క. ఇక మరొకటి మనం చూస్తే వదిలిపెట్టల దేవుడు, మరొక మాట అంటాడు. అయితే మరి వాళ్ళు ఒకవేళ 3వ అధ్యాయం 13వ వచనంలో మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలను? ఐ డు నాట్ నో యువర్ నేమ్. వాళ్ళు ఒకవేళ అడుగుతారు, ఏందయ్యా ఆయన పేరేంటి, ఎవరు మిమ్మల్ని పంపింది అని అంటారు. అప్పుడు నేనేం సమాధానం చెప్పాలా? మరలా ఇంకొక సాకు మనం చూడవచ్చు. 4వ అధ్యాయం నిర్గమకాండం 1వ వచనం, అందుకు మోషే చిత్తగించము, వారు నన్ను నమ్మరు చెప్పేసి. ఎందుకయ్యా నేను పోతే నన్ను నమ్మరు, నన్ను వదిలేసేయి. ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగంలో 2 చెప్పాడు. ఒకటి, నేను 10వ వచనం, నేను మాట నేర్పరని కాను, నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడనని యెహోవాతో చెప్పగా. ఇక ఇంకొక సాగు చెప్తున్నాడు, మాట నేర్పరని కాను, మాట నేర్పరితనం నాకు లేదు, కన్విన్స్ చేయలేను, నోటి మాంద్యం ఉన్నది. ఈ నోటి మాంద్యాన్ని గురించి రకరకాలుగా అంటూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ ఎబిలిటీ టు హ్యావ్ ద ఈజిప్షియన్ లాంగ్వేజ్ అండ్ హీబ్రూ లాంగ్వేజ్ టు అడ్రస్ బోత్ ద లాంగ్వేజ్ ఆర్ బోత్ ద కమ్యూనిటీస్. ఐ నీడ్ టు కన్విన్స్ ద ఈజిప్షియన్స్, ఫరోతో మాట్లాడాలి, ఆయన కన్విన్స్ చేయాలి. రెండవ వైపు హీబ్రూ మాట్లాడాలి, వారిని కన్విన్స్ చేయాలి. కాబట్టి డ్యూయల్ లాంగ్వేజీ బాధ. చాలా పర్యాయాలు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు నాకేం తిరుగులేదు అనుకుంటారు. చాలా కష్టం కదా, లాంగ్వేజ్ బ్యారియర్ వెరీ డేంజరస్. ఒకసారి జర్మనీలో నేను ట్రామ్లో బ్యాగ్ మర్చిపోయి కిందకి దిగేశాను. ఆ బ్యాగ్లోనే పాస్పోర్ట్ అన్నీ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్ వెళ్ళిపోయింది అది. నేను ఎవడన్నా అడిగితే, ఎవడిని ఇంగ్లీష్లో అడుగుతున్నా ఎవడికి రాదు ఇంగ్లీష్. నాకు ఆ సంగతి తెలియదు. ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఎక్కడైనా చెల్లుద్ది, యూరోప్లో అమెరికాలో అక్కడ ఇక్కడ అనుకున్నాను. ఒకడికి ఇంగ్లీష్ రాదు, భయపడుతున్నారు. ఇంకా పోయి అడుగుతారు, సార్ కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ హౌ టు గెట్ మై బ్యాగ్ అని. సో లాంగ్వేజ్ మ్యాటర్స్. ఈ నోటి మాంద్యము నేర్పరితనం అనేటువంటిది మోషే ఒకవేళ వాస్తవంగా చెప్పినాడేమో. అటు ఐ నీడ్ టు అడ్రస్ ఈజిప్షియన్స్ అండ్ హీబ్రూస్ ఎట్ ద సేమ్ టైం. 2 చోట్ల నేను చెల్లుబాటు కావాలి, 2 కమ్యూనిటీస్ని నేను ఒప్పించాలి. ఆయన్నే వదిలిపెట్టమనాలి, వీళ్ళనే నాతో బయలుదేరి రమ్మనాలి. మాటకారితనం లేదు అని అడగడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఫ్లూయెన్సీ లేదని కాదు. స్టెఫెన్ అంటాడు కదా, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనాన్ని కానీ మనం చూస్తే, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అంటే మేబీ ఈజిప్షియన్స్ లాంగ్వేజ్ యొక్క స్కిల్లా, హీబ్రూస్ యొక్క వీళ్ళ లాంగ్వేజ్ స్కిల్లా మనకి తెలియదు. కానీ హీ కన్ఫెస్డ్, తాను మొదలుపెట్టాడు, ఇది మరి నా వల్ల అయ్యే పని కాదయ్యా అని చెప్పి దేవుని మరి సమాధానం వంక చెప్పడం జరిగింది. కావున దేవుడు మనల్ని ఎంపిక చేసుకోవడం అన్ని విషయాల్లో ఆరితేరాం అని మాత్రం కాదు సుమా. యెహోవా దేవుని యొక్క జవాబే
ఈ స్థలంలో కనబడుచూ ఉన్నది. 11వ వచనం, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? దేవుడే కదా, ఆ దేవుని కొరకే వాడమంటున్నాం కదా. దానిలో ఉన్న నోటి యొక్క ఎబిలిటీ ఆయనే మార్చుకోగలడు కదా. ఇంకొన్ని ప్రశ్నలు తీసుకొచ్చాడు. నోరే కాదు, మూగవానికే కానీ, చెవిటివానికే కానీ, దృష్టి గలవానినే కానీ, గ్రుడ్డి వానినే కానీ పుట్టించినదెవడు? ఇది చాలా సీరియస్ క్వశ్చన్. యెహోవా అయినా నేనే కదా. నేటి దినమున మరి అంగవైకల్యం అంటాం. అంటే ఏదో ఒక వైకల్యం, చూపులో కానీ, మాటలో కానీ, వినే విషయంలో కానీ, లేక శరీరంలో ఏదైనా లోపములు కానీ, గాడ్ ద క్రియేటర్ నోస్ ఎవ్రీథింగ్. దేవునికి ఆ విషయములు తెలుసు. ఒక మంచి సామెత ఉన్నది, ఏమిటంటే నారు పోసినవాడు నీరు పోయాడా అనేటువంటి మాట వాడుతుంటారు. ఎందుకంటే దేవుడు పుట్టించాడు. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్ విత్ మెనీ లిమిటేషన్స్. ఐ యామ్ పర్ఫెక్ట్ అని ఎవడు చెప్పలేడు. పౌలే ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు, నేను సిద్ధి పొందితిని అని నేను అనుకోనట్లేదు. నేను సిద్ధి పొందినంటే ఐ నెవర్ థింక్ దట్ ఐ యామ్ పర్ఫెక్ట్. ఎవరు పర్ఫెక్ట్ అయిపోయాను, కంప్లీట్ పర్సన్ని అని ఎవరు చెప్పుకోనలేరు. ఒక్కొక్కడు బలంగా ఎంత ఎత్తున అంటాడు, వాడి బుర్రలో మట్టి ఉందా అని అంటారు జనం. అంటే ఫిజికల్గా మంచి హ్యాండ్సమ్ పర్సనాలిటీ అయినప్పుడు బుద్ధిలో ఏదో తేడా ఉంటుంది. బుద్ధిలో మంచి షార్ప్నెస్ ఉంటే శరీరంలో ఏదో లోపం. దేవుడే ద క్రియేటర్ గాడ్, హీ నోస్ ఎవ్రీథింగ్, అవర్ లిమిటేషన్స్, హ్యాండిక్యాప్స్, ఏవేవి ఉన్నాయో లోటుపాట్లు. దానిని మనము మానవులైనటువంటి వారు ఎత్తి చూపి కొంచెం వారిని కించపరచడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది వాస్తవం, మంచిది కాదు. ఎందుకంటే దేవుని సృష్టిని మనం కించపరిచే స్థాయిలో మనం లేము. we do not know what kind of capacity God has given to that person. గుడ్డితనం ఉన్నటువంటి ఒక వ్యక్తి నాతో అన్నాడు, యూ కెనాట్ కన్విన్స్ ఏ బ్లైండ్ మ్యాన్ అన్నాడు. అంటే ఒక నిబ్బరమైనటువంటి జటిలమైన మనసు దేవుడిచ్చాడు అతనికి. నేను చదువుకునేటప్పుడు గుంటూరు ఏసీ కాలేజీలో చదువుకున్నాను. హాస్టల్ ఉల్ఫాల్లో ఉన్నాను. నాతో కొంతమంది ఆ హాస్టల్లో బ్లైండ్ స్టూడెంట్స్ ఉన్నారు. నేను ఐఎమ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ దెమ్. నాతో వాళ్ళని బజార్కి వెళ్ళాలంటే నేనే ఈ చేతిలో ఒకరిని, ఆ చేతిలో ఒకరిని, ఇద్దరిని ఎండబెట్టుకుని బజార్ దిప్పుకొచ్చేవాడిని. రూమ్లో కూడా నేను చదివి వినిపిస్తుంటే వాళ్ళు బ్రెయిలీలో టకటక రాసుకునేవాళ్ళు. అన్నిట్లో వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. వాళ్ళు అందరూ కూడా ప్రయోజకులయ్యారు, లెక్చరర్స్, లాయర్స్. ఎవరో ఒకళ్ళారా అచీవ్ కాలేకపోయి ఉన్నారేమో. కానీ దేవుడు, నేను గమనించినది, డిఫరెంట్ కెపాసిటీస్ గాడ్ హ్యాస్ గివెన్ దెమ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కెపాసిటీస్. దేవుడు ఆ కెపాసిటీస్ని వారికి ఇచ్చి తద్వారా ఆయన వారి యందు తాను మహిమనందడానికి ప్రయత్నం, అంటే ఇష్టపడతాడు. ఇక్కడ మోషేతో మరి ఒక పెద్ద మాట చెప్పాడు. ఎవరయ్యా? నోరిచ్చింది ఎవరు? మగవాడిని సృష్టించింది ఎవరు? చూపించింది ఎవరు? గుడ్డితనం ఇచ్చింది ఎవరు? వినే శక్తి ఇచ్చింది ఎవరు? చెవిటితనం ఇచ్చింది ఎవరు? సృష్టికర్త నాకు తెలియకుండా ఇది జరగలేదు కదా అనే మాట ఇక్కడ రావడం మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి తెలిసినటువంటి విషయాలే ఇక్కడ జరిగినాయని చెప్పడం మనం చూస్తున్నాం. కావున డోంట్ సే దట్ ఐ యామ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ అసైన్మెంట్ టు గాడ్, అది చెప్పబడిన మాట. ఇక
మరొక సాకు, ఈ చదువుకున్న భాగంలో రెండవ సాకు ఏమంటున్నాడు? 13వ వచనంలో, నువ్వు పంపవలసిన వారినే పంపము ప్రభువా, నీకు ఇంకెవరో బెటర్ పర్సన్ ఉంటాడు, ఆయన పంపయ్యా. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి మాట కదా. దేర్ మే బి ఏ బెటర్ పర్సన్. నేను ఏసీటీసీ ఫ్యాకల్టీలో కొనసాగుతున్నప్పుడు ఒక ప్రిన్సిపల్ గారు నాకు వార్డన్గా అసైన్మెంట్ వేయడానికి సిద్ధపడ్డాడు. బ్యాచిలర్ స్టూడెంట్స్ మా దగ్గరకు వచ్చేది అంతా గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు, విద్యావంతులు. వాళ్ళని చూడాలి, ఆహారం పంచాలి. ఆ దినాల్లో నెలకు 400 అంటే రోజుకు 13 రూపాయల్లో బ్రేక్ఫాస్ట్, టీ, మధ్యాహ్నం భోజనం, రాత్రికి మరలా భోజనం, ఇవన్నీ ఇవ్వాలి, తృప్తిపరచాలి, డిసిప్లిన్ చేయాలి. ఇవన్నీ ఎందుకు సార్, నాకు వద్దండి, ఎవరికన్నా ఇవ్వండి అని నేను రిక్వెస్ట్ చేశాను. ఆ దినాల్లో బోర్డు చైర్మన్ దగ్గరకు కూడా వెళ్ళి, నాకు వద్దు సార్, ఎవరికన్నా వేయండి అంటే ఆయన అన్నాడు, నీకు తెలీదు, యు ఆర్ ఫిట్, నువ్వు ఉండాల్సిందే అన్నాడు అప్పుడు బోర్డు చైర్మన్ కూడా. అప్పుడు నేను ప్రార్థన చేసుకుని నేను ఒకటి చెప్పాను విద్యార్థులకి, ఈవెన్ ఐ ఆమ్ రిలక్టెంట్ బిఫోర్ టేకింగ్ అప్ దిస్ రెస్పాన్సిబిలిటీ, నవ్ ఐ ఆమ్ సిన్సియర్, ఐ ఆమ్ కమిటెడ్. ఈ బాధ్యతను తీసుకోవడానికి నేను దేవుని దగ్గర సమర్పించుకున్నానని చెప్పాను. నిజమే, ఎవరో ఒకళ్ళు శత్రువులు ప్రేరేపిస్తే హాస్టల్లో ద్రోహులుగా మారిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు, కానీ ఇంచుమించు 98% ఆఫ్ స్టూడెంట్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి కాపర్లుగా ఉన్నారు. ఎప్పుడన్నా తటస్థపడితే ప్రతి పట్టణంలో ఉన్నారు, ప్రతి స్థలంలో ఉన్నారు. వెళ్తే ఎంత గౌరవం ఇస్తారు, ప్రేమ చూపిస్తారు. ఐ వండర్, ఆ దినాన నేను ఉండను అన్నారు, కానీ వాళ్ళతో పగలు రేయి గడిపే భాగ్యం ఇచ్చావు ప్రభువా. వారు నన్ను మర్చిపోలేదు, ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. యు ఆర్ గ్రేట్. నేను కాదు, ఇంకొకరిని పంపుకోయా అంటాడు. ఇక్కడ మనం చూస్తే సమ్వన్ ఎల్స్, ఎవరినన్నా నువ్వు చూసుకో అని చెప్పడం మనం చూస్తున్నాం. అయితే దేవుడు కృప కలిగినటువంటి వాడై ఆయనకు తగిన సమాధానము చెప్పడం మనం చూస్తున్నాం. 14వ వచనంలో, ఆయన మోషే మీద కోప్పడి, లేవీయుడగు నీ అన్న అహరోను లేడా? ఇంకొక మాట అంటాడు, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనుటకు వచ్చుచున్నాడు. అటువైపు అహరోన్ని సిద్ధపరిచాడు. 27వ వచనం, మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి, మోషే ఉన్న దగ్గరికే అహరోను వచ్చేసాడు. అతడు వెళ్ళడం జరిగింది, కలుసుకోవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ స్థలంలో మనం గమనించినట్లయితే దేవుడు మోషేను మరి కన్విన్స్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 17వ వచనంలో ఈ కర్రను చేతపట్టుకొని దానితో సూచక్రియలు చేయవాలని చెప్పాను. కర్ర ఇచ్చాడు, ఇక బావయ్య, నోరు ఇచ్చాడు, కర్ర ఇచ్చాడు. సో ఈ 2 సాధనాలు నీకు ఇచ్చాను. ఈ 2 సాధనాలతో నేను పనిని అకంప్లిష్ చేయము. ప్రియమైనటువంటి వారులారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుడు మనలో ఏవో ప్రత్యేకతలు నేను పిలవడం లేదు. యేసుక్రీస్తునందు మట్టి పాత్రలం, ఘటాలం, ఓటి కొండలం మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి పని చూస్తామా? 2000 సంవత్సరాల క్రితం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు శిలువ మీద తన ప్రాణమును పెట్టి రక్తమును కార్చి సమాధి చేయబడి తిరిగి లేచి మనల్ని పాపము నుండి మరణము నుండి విమోచించినటువంటి రక్షకుడు. ఆ రక్షణ వార్త ప్రజల యొద్దకు తీసుకుని వెళ్ళడానికి దేవుడు మనలను సాధనముగా చేసుకొని
ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన శిలువ మీద మరణించాడు, తన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, శరీరం నలుగొట్టబడినది. ఆ వార్తను నీవు తీసుకొని ఆయన చెప్పిన స్థలంలో ప్రకటించమని మనల్ని కోరుతున్నాడు. వీఆర్ ఆల్సో బికమింగ్ పార్ట్నర్స్ ఇన్ ద సాల్వేషన్ యాక్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన విమోచన కార్యంలో జరిగించు రక్షణ కార్యములలో ఆ ప్రక్రియలో నిన్ను నన్ను భాగస్వాములు చేస్తున్నాడు. బలహీనమైన మనలను మనమేమో పెద్ద చెప్పుకున్నాం, బలహీనమైన మంటి ఘటాలం. నేను చెప్పాలంటే ఓటి కొండలం. ఒక మంచి లేదు, మనలో ఒక మంచి లక్షణం లేదు, ఒక తెలివైనటువంటి స్థితి లేదు, శరీరానికి అనేకమైన లిమిటేషన్స్. బట్ హీ హ్యాస్ సెలెక్టెడ్ యూ అండ్ మీ. మోషే ఎన్ని లిమిటేషన్స్ చెప్పాడు, ఆఖరికి నీ ఇష్టం వచ్చినాడు పంపుకో, నన్ను వదిలేయమన్నాడు. నో, దేవుడు కోప్పడ్డాడు కానీ వదిలిపెట్టల. ఈ బికేమ్ యాంగ్రీ. ఏందా ఎన్ని సాకులు చెబుతావు? బట్ నెవర్ లెఫ్ట్ హిమ్. హీ ఎక్విప్డ్ హిమ్. నోరు ఇచ్చాడు. ఆ నోరు అహరోను సిద్ధపరిచాడు. వెళ్ళాడు అహరోను, ఎలవయా అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ఉన్నాడు మీ సోదరుడు, పోయి కలుసుకో. సహాయం పంపాడు, నోటిని పంపాడు, కర్ర ఇచ్చాడు. ఈ కర్రతో నువ్వు సూచక్రియలు చేస్తావు, కర్ర పట్టుకో, ఈ నోరుని తీసుకో. యు అకంప్లిష్ ద వర్క్, ద రిడెంప్టివ్ యాక్ట్, లిబరేటివ్ యాక్ట్. ప్రియ మిత్రులారా, నేటి దినాల్లో కూడా దేవుడు మనల్ని ఒక పనికి పిలిపిస్తే ఆ పని అప్పచెబితే ఈ పని వదిలిపెట్టి వేరే పని కావాలనే వాళ్ళు ఉన్నారు. మంచి కాపరగా ఉండవా అంటే నేను బిషప్ని అవుతాను, ప్రెసిడెంట్ని అవుతాను, జనరల్ సెక్రటరీని. అరే, దేవుని వాక్యం రక్షణ సువార్త ప్రకటించవయ్యా, ఇది చాలా విలువైనది. అక్కడికి వెళ్ళేసరికి నీ ఎబిలిటీస్ స్కిల్స్ చాలవు, నువ్వు అక్కడ అభాసు పాలవుతావు. అట్లాగే నాయకత్వానికి పిలిచిన వాడు నాయకత్వపు అడ్మినిస్ట్రేటివ్ రోల్, ఆ స్కిల్స్ ఇస్తాడు. పాస్టర్ దగ్గరికి వచ్చి పులిపీఠ మీద నుంచి పాస్టర్ నెట్టేసి నేను వాక్యం చెబుతాను. వాట్ ఈజ్ యువర్ కాలింగ్? మోషేకు ఉన్నటువంటి పిలుపు, దాని ప్రత్యేకత ఏమిటి? దేవుడు నేను పిలిచినప్పుడు దేర్ ఈజ్ ఏ స్పెసిఫిక్ రోల్. అంతేగాని ఏదో ఊరికే వేగ్గా పిలవలేదు, ఒక ప్రత్యేకమైన పనికి పిలిచాడు. ఆ పనికి సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. ఆ పని నీవు జరిగించడం ద్వారా ఆయన మహిమనందుతాడు. అట్టి కృపలను మనం పొంది ఆయన చేతిలో మంచి సాధనముగా మనం మేలు పొందుటకు, దీవింపబట్టుటకు ప్రభు సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు తండ్రి, మాతో మాట్లాడుచున్నావు, మోషేను పిలిచావు. మా తండ్రి, మోషేతో ఆయన చెప్పిన సాకులన్నిటినీ నువ్వు ఆలకించావు, కోప్పడ్డావు కానీ విడిచిపెట్టలేదు. మా విషయంలో కూడా ప్రార్థిస్తున్నావు నాయన. అనేక లిమిటేషన్స్ ఉన్నాయి. బుద్ధి వైకల్యం ఉన్నది, జ్ఞానం కొదువుగా ఉన్నది, అంగవైకల్యం ఉన్నది, బుద్ధి వైకల్యం ఉన్నది, అనేకమైన పరిమితులు ఉన్నాయి. కానీ మాకు సామర్థ్యంనిచ్చువాడవు, మమ్మల్ని మీ రాజ్య వ్యాప్తిలో వాడుకుని వాడవు నీవే. మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. మీరే మహిమనందమని వేడుకుంటూ, ఈ మాటలు ఆశీర్వదించమని వేడుకుంటూ, క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ వినపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ మాటలు ఆలకించిన మనకందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ మా వందనాలు. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి. మీ అభిప్రాయాలు తెలియజేయండి. మీ ప్రార్థనా అవసరతలు ఉన్న ఎడల మాకు తెలియజేయగలరు. వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో తిరిగి కలుసుకుందాం.
అంతవరకు సెలవు. మీకు మా వందనాలు.